ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు రాజకీయంగా దావానంలా వ్యాపిస్తోంది. చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనపై చర్చ జరుగుతుండగా బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు ఘోరమైన హత్యలకు దారి తీస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సామాన్యుడిని పెట్రోల్ ధరల మంటలు వేధిస్తుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల కోసం కట్టిన వేదికలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి కీలక అంశాలపై పూర్తి వివరాలను మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ముందుగా కరీంనగర్లో చూసుకుంటే బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదై దాదాపు 9 రోజులు గడుస్తున్నా కూడా ఆయన ఎక్కడున్నాడు అనే దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారం బండి సంజయ్కి ముందే తెలుసా? ఆయన ఎందుకు పోలీసులకు అప్పగించలేదు? అండ్ అదేవిధంగా చూసుకుంటే ఈ కేసులో చట్టపరమైన తదుపరి చర్యలపై మరి పోలీసుల నుంచి వస్తున్న అప్డేట్ ఏంటి అనే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, రాష్ట్రంలో అయితే సంచలనం సృష్టించినటువంటి బండి భగీరథ్ నమోదైనటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా తీవ్ర పరిణామం అయితే చోటు చేసుకుంది. మరోవైపు అంతా కూడా బండి సంజయ్ పై కూడా ఉత్తి దిగుతుంది. దాంతో కూడా తీవ్రమైన విమర్శలు అయితే జరుగుతున్నాయి. అసలు కేసు నమోదై 9-10 రోజులు గడుస్తున్నప్పటికీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడు, బండి సంజయ్ తనని దాచిపెట్టాడు అంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉండాల్సింది, నిబంధనలకు ఉల్లంఘించినటువంటి దానిపై బండి సంజయ్ పై కూడా ఇలాంటి చర్యలు చేపడతారు అనే తీవ్రమైనటువంటి విమర్శలు కూడా తలెత్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకైతే ప్రముఖ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఉన్నాడు. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా పోక్సో యాక్ట్ కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో ముఖ్యంగా బాధితులకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియో కొన్ని వైరల్ అయ్యాయి. కొంతమందికి సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియాకు వాళ్ళందరూ వైరల్ చేస్తారో వాళ్ళకి నోటీసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయంపై బండి సంజయ్ కంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? వాస్తవం ఏంటంటే కరీంనగర్ అంటే పోక్సో కేసు స్టేట్ పరిషత్ పొజిషన్ లో అక్కడ మైనర్ అమ్మాయి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కాకముంది అది ఎఫ్ఐఆర్ అయితే కంప్లైంట్ పొజిషన్ వాళ్ళు మేడం చెప్పింది. కరీంనగర్ కూటమి పొజిషన్ లో ఒకటి 100 స్టేట్ చెప్పడం జరిగింది. ఇవాళ గమనించండి, ఒక మైనర్ అమ్మాయి తల్లిదండ్రుల పేరు మెసేజ్ చేసుకుని ఇక్కడ 100% అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ కేసులతోనే వాళ్ళు ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళ జాగ్రత్త తీసుకుని కాబట్టి వాళ్ళ పేరు పలకది కాబట్టి రిప్లేస్ అని మాట్లాడుతున్నారు. అయితే ఆ కేసు పెట్టి వాళ్ళు ట్రాప్ లో ఇవ్వడం జరిగింది. వాస్తవంగా హైదరాబాద్ పెట్టేసి బయట ట్రాప్ లో ఇవ్వడం జరిగింది. ట్రాప్ లో పడితే అక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయినాక తర్వాత వాళ్ళు ఇద్దరు ఫిర్యాదు మేరకు సెక్షన్ 24/25 కింద అదేవిధంగా సెక్షన్ 11 and 12 పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. తర్వాత కాలంగా దాదాపు మోడీ గారు పొంగము తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు పొంగం కాబట్టి లేటర్ మనకి ఎప్పుడు జరిగింది. తర్వాత ఏంటంటే ఈ 168 సెక్టర్ లో మళ్ళా తర్వాత సెక్షన్ 5 సెక్షన్ 6 పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది. అదే 20 years కనెక్షన్ ఉంటుంది. నేనేమంటే దాని తర్వాత మళ్ళా మేషో దగ్గర ఏదైతే మన వాంగ్లో ఇక్కడ మళ్ళీ సెక్షన్ 64 పెట్టడం జరిగింది. నేనేమంటే సెక్షన్ 64 యాక్ట్ ఏదైతే ఉందో 10 years కన్విక్షన్ లైఫ్ కూడా ఉంది, దానికి 20 years కన్విక్షన్ లైఫ్ కూడా ఉంది దాంట్లో. నేను ఏమంటే ఇవాళ మైనర్ అమ్మాయి విషయంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కేసు కాకముందు ఇదంతా గత ఏప్రిల్ 22 సంగప్ప అనే వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పిలుస్తున్నాడు అని చెప్పేసి బాధితుల దగ్గర రావడం జరిగింది. 23 తారీఖు బాధితులు ఎవరైతే ఉన్నారో మైనర్ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ అవుతుందో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సాయిప్రసాద్ వాళ్ళు ఇంటికోవడం జరిగింది హైదరాబాద్. అక్కడ వీళ్ళు బెదిరించడం అని చెప్పేసి రకరకాల నటులని ప్రిటెండ్ చేసి అమ్మాయికి ఇల్లీగల్ కాంటాక్ట్ అయిపోయి చెడుగా మాట్లాడము, వీళ్ళు ప్రిటెండ్ చేయడము తప్పిత తీరడం అవుతుందో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ వీళ్ళ బండి సాయిప్రసాద్ ఒక్కడే ఇవాళ నేరస్తుడు కాదు వాళ్ళు. ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎటు అవుతారు, ఈ పోక్సో ఏదైతే సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేశారు సంగప్ప గారు ఎటు అవుతారు, ఇంకా వాళ్ళిద్దరు కూడా పెట్టాలని చెప్పేసి కూడా ఇవాళ పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఏమంటా అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా మినంటుకు ఉంది. కాకపోతే చాలా నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళు చూడండి 9 రోజుల తర్వాత అరెస్ట్ ఇవ్వడం జరిగింది. 7 రోజులు పోలీసులు ఎక్కువ అయినప్పుడు గాలిపించాలని చెప్పాలి, అందుకొట్టు గాలిపించాలని చెప్పట్లేదు. అప్పుడు స్టేజ్లోనే ఉన్నాడు. ఏదైతే వినోద్ రెడ్డి గారు కాంక్లేవ్ లో మాట్లాడడంతో ఆయన గౌరవాస్పదంగా ఉంటుంది, ఆయన
చేయాలి అంటే గౌరవం తగ్గిపోయింది అన్నట్టు తన పిల్లల పోలీసులు కథ రావడం ఏదో చూడాల్సి కాదు ఏదో ఇంటికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి పోలీసు వాళ్ళు ఆరోగ్యం తప్పించి అబ్బాయి ఇక్కడ రక్షించబడదు అబ్బాయి అది సేఫ్ నష్టం ఉన్నాడు కాబట్టి ఒక నేరస్తుని దాచిపెట్టేది అదొక శిక్ష అదేవిధంగా ఈ మైనర్ అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా ఆయన పర్సనల్ సోషల్ మీడియా అంటే ఏదైతే ఆయన టీం ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా ఆమెను ఫోటో చూపెట్టడం పేరు చూపెట్టడం ఏదైతుందో ఇదంతా కూడా ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవన్నీ చేసింది కాబట్టి ఆయన కూడా ఏటు కావాల్సిందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు రైట్ వాళ్ళ మైనర్ అంటే మనం చూసుకోవచ్చు అంటే కొత్తగా బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కూడా నూతనంగా కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేశారు అంటే పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా కూడా ఆ సెక్షన్ లో పేర్కొన్నట్టుగా ఉంది ఒకవేళ అవి పైన కూడా నిరూపణ అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఏమంటే ఒక అమ్మాయి మీద పలుపాటు జరిగిన సెక్షన్ 64 పెడతారు ఒక అమ్మాయి మీద రైట్ ఓకే పలుపాటు జరిగిన సెక్షన్ 5 ఆఫ్ 6 ఆఫ్ కోర్స్ యాక్ట్ పెడతారు కాబట్టి ఏంటంటే అప్డేట్స్ థ్యాంక్ యూ సంతోష్.